ఫ్రెండ్స్ ఇదిగోండి రేపటి నుండి అయితే మనకి ధనుర్మాసం స్టార్ట్ కదా, అందుకని అంత డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. విండోస్తో సహా అన్నీ చేసాను, దులిపేసుకున్నాను. డోర్కున్నటువంటి మెషిన్లు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి వాష్ చేసేసాను రెండు. అది కూడా అక్కడ దానికి మెయిన్ డోర్కి ఒకదానికి ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఎక్స్ట్రాది పెట్టేసాము. దానికి కావాల్సినటువంటి ఆ యొక్క తోరణాలు ఉంటాయి కదా, ఆ తోరణాలు కూడా వాష్ చేసేసాను. బెడ్షీట్స్ వాష్ చేసిన తర్వాత కర్టెన్స్ అన్నీ వాష్ చేసిన, పైన ఎండేసి వచ్చిన తీసుకురావాలి. ఇప్పుడే లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేను, మరి డైరెక్ట్ లంచ్ తిన్నాను. బట్టలు కూడా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అన్నీ వాష్ చేశాను. ఇగోండి పిల్లో కవర్స్ ఇక్కడ వేసిన. ఇంకా మనం కప్పుకునేవి ఉంటాయి కదా రగ్గులు, అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి, కింద ఆరవనేసి పైన ఆరేసి వచ్చాను. ఇవి కర్టెన్స్ కూడా 2 బెడ్రూమ్లలో వేసేసాను. ఇంకా హాల్లో ఉన్న కర్టెన్స్ వేసాను. ఈ యొక్క కర్టెన్స్ ఒక రౌండ్ తిప్పేసి దీన్ని కూడా మిషన్లోకి వెళ్ళి తీసేసి ఆరేసేయాలి. ఇదిగోండి డోర్ మ్యాట్స్ అన్నీ మార్చేసాను అనమాట, పండగలకు కానీ తర్వాత పీరియడ్స్ ఉంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఫ్రెష్ వేసుకుంటాం. రోజు దీపారాధన చేస్తాం కదా, మళ్ళీ వీటిని ముట్టుకోవడం అవుతుంది అనేసి ఇదిగోండి ఇవన్నీ అయితే వాష్ చేస్తాను. వాష్ చేసి వేస్తే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇవి మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి, మినిమం 1 మంత్కి ఒకసారి నీట్గా వాష్ చేస్తే నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఇవి తీసుకొచ్చి అయితే చాలా ఇయర్స్ అవుతుంది, అయినా ఎంత మంచిగా ఉన్నాయో. ఇది మేము తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. తిరుపతికి ఎప్పుడు వెళ్ళినాం అనుకుంటున్నారు? అఖిల్ పుట్టు వెంట్రుకలకు వెళ్ళినప్పుడు వెళ్ళాము, అప్పుడు తీసుకొచ్చింది. ఇంకా మంచిగా ఉంది అసలు. ఇది తీసుకొచ్చి కూడా 5-6 ఇయర్స్ అవుతుంది, ఇంక ఎక్స్ట్రా అవుతుంది. ఇదేమో ఈ ఇయర్ తీసుకొచ్చింది. మెయిన్ డోర్కి మనము మకర తోరణం వేసి సైడ్కి ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇంకా కొన్ని కార్డ్బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇవి కట్ చేసేస్తే ఇంకా ఇంట్లో ఈ యొక్క కార్డ్బోర్డ్స్ ఏమి ఉండవనేసి నీట్గా అయిపోతుంది. ఈ కార్డ్బోర్డ్స్ తర్వాత ఒకరోజు మొక్కల్లో వేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. అందుకని ఇంక అన్నీ అక్కడ ఆల్రెడీ ఆ యొక్క బకెట్ నిండిపోయింది, ఇంకొక బకెట్ నింపేసి పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఇదిగో చూడండి, నేనైతే తులసి కోటలో ఇంకొకటి ఇలాంటి ఒక బాక్స్ పెట్టేసుకొని దాంట్లో ఒక మొక్క పెట్టాను. ఆ మొక్క చూడండి ఎంత మంచి కింది వరకు వెళ్ళేసి ఫ్లవరింగ్ బాగా వస్తుంది తెలుసా. ఇలా కొంచెం చిన్న చిన్న పూల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, అందంగా కనిపిస్తాయి. అసలు నాకు ఇది ఇట్లాంటి చిన్న చిన్న మొక్కలు చాలా ఇష్టం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కంటే మొలకలు చేస్తున్నాను. మొలకలు అవి ఏంటంటే బొబ్బర్లతో శనగలతో చేసినటువంటి మొలకలు. చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి. అసలు నేనే షాక్ అయిపోయాను, ఇంత పెద్దగా నేను శనగలతో ఎప్పుడు మొలకలు చేయలే. ఎక్కువగా పెసలతో మొలకలు చేస్తాను, అవి కూడా ఉన్నాయి. అవి రేపు తిందాము. ఈరోజైతే బొబ్బర్లతో చేసినటువంటి మొలకలు. మనము నార్మల్గా తినే కంటే ఇలా మొలకల రూపంలో తింటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు మరింత రెట్టింపు అవుతాయి. కానీ మొలకలు చేసినప్పుడు వీటిని 1-2 సార్లు కడిగేసుకొని తినాలి, ఎందుకంటే దీంట్లో కూడా మనకి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా లాంటిది వస్తుంది అనిపిస్తుంది. ఇగోండి కొన్ని అలా వస్తూ ఉంటాయి మొలకలు తయారైనప్పుడు. కొంచెం ఇప్పుడు క్లైమేట్ ఏంటంటే చల్లగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి వాటర్ పోసి కడిగేసుకొని తాలింపు వేసుకొని తిందాము. మొలకలు ఉత్తగా తినాలనిపించేది కదా, అందుకని తాలింపు వేద్దామనేసి. అయితే పచ్చిమిర్చి లేదు, అందుకని ఓన్లీ ఆనియన్స్ తీసుకుని కారం వేసుకున్నాము, ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఇలా మందంగా ఉన్న గిన్నెలో వేసుకున్నాము అనుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. ఆయిల్ చూడండి చాలా తక్కువ వేసాను, ఆయిల్ వేడైతుంది. ఆవాలు జీలకర్ర, అసలు మెంతి కూర ఉంటే సూపర్గా ఉంటుంది. అసలు పైనకి వెళ్ళినప్పుడు గుర్తుకులేదు, మెంతి కూర బుజ్జి మెంతి కూర ఉంది మన దగ్గర. దీంట్లోనైతే ఇప్పుడు మనము వాటర్ వేసి మంచిగా కడిగేసుకుందాం. ఎప్పుడైనా ఏ మొలకలు తయారు చేసుకున్నా ఒకసారి వాటర్తో కడిగేసుకున్నాకే మనం మొలకలు అయితే తయారు చేసుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు వాటర్లో నానబెట్టేసుకుందాము. నానబెట్టుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, వీటికైనా మనకి ఫంగస్ లాంటిది వచ్చిందా, బూజులాగా వస్తాయి అన్నమాట లైట్గా. ఈ చలికాలం కదా, అందుకని. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నేనైతే ఎక్కువగా మొలకలు చేసి తినడానికి ఇష్టపడతాను అనమాట. అవి ఉత్తగా తినాలి అంటే తినలేరు మా వాళ్ళు, ఎక్కువ క్వాంటిటీలో కూడా తినలేము. అదే దీన్ని మనం డిన్నర్ లాగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. పెసల మొలకలు అయితే ఉత్తగా తింటా నేను, ఇక వేరే మొలకలు అయితే ఉత్తగా తినాలనిపించదు నాకు కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక బుజ్జి కప్పు నిండా, అంతే, ఇది చిన్న కప్పు నిండా తినేస్తాను. కొన్ని ఈ కప్పు నిండా బ్రేక్ఫాస్ట్కి టమ్మీ ఫుల్ అయిపోతుంది స్ప్రౌట్స్ తింటే. ఇదిగోండి వీటిని మంచిగా వేగనిద్దాము. ఆనియన్స్ అలా వేగుతూ ఉన్నప్పుడు ఇవి వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కదా, ఆ లోపల మనకి
ఈ యొక్క ఉల్లిగడ్డ ఏంటంటే మరీ మాడిపోయినట్టు అయిపోతుంది. ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మంచిగా మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం. ఇది కొన్ని దీంట్లో నేను సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ఉంటుంది కదా, అది వేసుకుంటాను. కమ్మగా ఉంటుంది. తాలింపులో వేసుకోవాలి, యాక్చువల్గా మర్చిపోయాను. అయినా ఏం కాదు, మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్, అదేవిధంగా పసుపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడే ఇవన్నీ వేసి మంచిగా మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ దగ్గర పడనిస్తాము. మంచిదే, మనకి డిన్నర్ అయిపోతుంది. హాయ్ అండి, హలో. మీలో ఎంతమందికి సూప్స్ అంటే ఇష్టం చెప్పండి. నాకు చాలా నుండి ఎందుకో ఎగ్ సూప్ తాగాలి అనిపించింది. షాప్కి వెళ్దాం అనుకుంటే అబ్బాయి ఇప్పుడు దానికోసం ఏం పోతాలి అనేసి ఊరుకున్నా. మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎందుకో చూడగానే ఈ యొక్క సూప్స్ నచ్చినాయి అనమాట. అంతకుముందేమో వేరే సూప్స్ తీసుకొచ్చేదాన్ని. ఈసారి ఎందుకు కొత్తగా ట్రై చేద్దామని అనిపించేసి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఒకటి, ఇంకొకటేమో హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఒకటి తీసుకున్నాను. నాకు ఎందుకో ఏ సూప్ తాగినా ఎగ్ సూప్ తాగాలని ఉందన్నమాట. అందుకని ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగో నేను ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇదిగో నేనైతే పౌడర్, ఇది ప్యాకెట్ కట్ చేసేసాను. మనం ఎప్పుడైనా ప్యాకెట్స్ కట్ చేసుకున్నప్పుడు మొత్తం కట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం ఎడ్జ్ వదిలేసి కట్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్న పీస్ అనేటువంటిది మనకు మళ్ళీ భూమిలో కలిసిపోదు కదా, అందుకోసం అన్నమాట. ఈ యొక్క ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి దీంట్లో మొత్తం వాటర్లో వేద్దాము. ఒక్క నిమిషం నేను వేసేసే కలుద్దాం. ఇదిగోని ఇదైతే మొత్తం ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి పోసేసాను, ఎందుకంటే మరీ చిన్నగా అయిపోయింది. అందుకే నేను కొంచెం సైడ్కి వెళ్ళి కట్ చేశాను అనమాట. ఎందుకంటే అంత చిన్న పీస్ అంటే మన భూమిలో కలిసిపోదు. దానివల్ల మనకి భూమిలో కలిసిపోకుండా అలానే మనకి పేరుకుపోతాయి అనమాట. ప్లాస్టిక్ వేస్టేజ్ని మనం వీలైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ ప్యాకెట్స్ కట్ చేసినట్లయితే ఆ చిన్న ముక్కలు ఏంటంటే కట్ చేసేయకుండా దానికి అలా ఉండేలాగా ఉంచుకోవాలన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యేలాగా చెప్పకపోవచ్చేమో కానీ చెప్పిన మాటనే అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో దీన్ని పొయ్యి మీద పెట్టేసి మంచి సిమ్లో పెట్టేసి మంచి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనిద్దాము. అలా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఎగ్ వేసుకోవాలి. సూపర్ ఉంటుంది తెలుసా ఎగ్ సూప్ అయితే. నాకైతే చాలా నచ్చింది. కొన్ని రెసిపీస్ ఏంటో ఎప్పుడైనా ఒకసారి నచ్చింది అనుకొని అదే మళ్ళీ తాగాలనిపిస్తుంది. చాలా మనసు అవుతుంది తాగక. ఇంకా రేపటి ధనుర్మాసం స్టార్ట్ కదా. ధనుర్మాసం అయితే నాన్ వెజ్ తినాను కాబట్టి ఎందుకు ఇంక ఈరోజు తాగదానిలే అనిపించింది. అందుకని స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే శనగలతో చేసినటువంటి మొలకలు అయితే పెట్టాను అనమాట. వైట్ శనగలు కాదు, ఎర్ర శనగలు ఉంటాయి కదా అవే. శనగపప్పు చేసుకుంటాం కదా అవే శనగలు. మొలకలు చేశాను అనమాట. మొలకల్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ పంచపుష్కలంగా వస్తాయి కదా. ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేస్తే మంచిగా వస్తుంది, మంచిగా ఉడికిపోతాయి కూడా. ఇదిగోండి లంప్స్ ఉన్నాయి కదా, లంప్స్ బ్రేక్ చేస్తూ ఈ యొక్క సూప్ అయితే తయారు చేసుకుందాము. ఇది మరిగిన తర్వాత అప్పుడు మనము దీంట్లో ఎగ్ వేసేసి వెంటనే కలిపేసేయాలి. అప్పుడు మంచిగా వస్తుంది. ఆ ఎగ్గును ఒక వేరే గిన్నెలో వైట్ ఎల్లో రెండు మిక్స్ అయ్యేలాగా చేసేసుకుని అప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ మంచిగా కలుపుతూ మరగనిద్దాం. ఇదిగోండి ఎగ్ వేరే సపరేట్ ఇంకొక బౌల్లో తీసుకొని అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎల్లో వైట్ రెండు కూడా ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్లఫీగా వచ్చేలాగా ఇలా స్పూన్తో గిల కొట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. కొంచెం చాలు ఉప్పు. కొంచెం మిరియాల పౌడర్ కానీ కారం కానీ వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా, దానికి బ్యాలెన్స్ చేయడం కోసం అన్నమాట. నా దగ్గర ఇప్పుడు మిరియాల పౌడర్ లేదు కాబట్టి నేను కారం వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిరియాల పౌడర్ ఉందనుకోని మిరియాల పౌడర్ వేసుకోండి, లేదంటే చప్పగా ఉండి తాగలేము. ఒకవేళ స్పైసీనెస్ తక్కువ తాగే వాళ్ళైతే ఈ యొక్క కారం అవసరం లేదు, మిరియాల పౌడర్ కూడా అవసరం లేదు. మిరియాల పౌడర్ వేస్తే సూపర్ ఉంటుంది. మిరియాల పౌడర్ చేసింది లేదనమాట. అసలు మిరియాల పౌడర్ కూడా పురుగు వస్తుందా అని డౌట్ వస్తుంది. నా దగ్గర బాటిల్ నిండా ఉంది, నాకు అది ఎందుకో పురుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది, అందుకని తీసేసాను.
ఏం దాకా పోతావబ్బా వాళ్ళు ఇస్తే. అది మరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా దగ్గర పడింది. కొంచెం మందంగా ఉన్న గిన్నెలో చేస్తేనైతే ఇంకో 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. చూడండి కారం వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కూడా. ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గాలని. కాబట్టి కారం వేసేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఆల్రెడీ థిక్ అవుతూ ఉంది చూసారా సూపు. ఇప్పుడు దీంట్లో మనము మనం మిక్స్ చేసుకున్నటువంటి ఎల్లో వైట్ ఉంది కదా అది వేసేసి ఒక్క 2 నిమిషాలు ఆగి మిక్స్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసామనుకోండి మంచిగా అది మనకి మధ్యలో మధ్యలో ఎగ్స్ వస్తూ ఉంటాయి, తింటూ ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక 2 నిమిషాల నుండి 3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఎగ్గుని దీంట్లో. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాటి యొక్క రెసిపీ టేస్ట్ అయితే పోతుంది. ఇది కొంచెం మరిగేటప్పుడు వేస్తే ఇంక ఇవి ఎగ్ పీసెస్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి తెలుసా. కొంచెం చల్లగా అయినట్టుంది. ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఒక పొంగు రావాలి గుర్తుంచుకోండి.